రైట్ ఇక బులెటిన్ లో వివరాలు చూద్దాం. హైదరాబాద్ సరూర్ నగర్ లో అలకనంద ఆసుపత్రిలో కిడ్నీ రాకెట్ దందా వెలుగులోనికి వచ్చింది. ఇతర రాష్ట్రాలకు చెందిన అమాయకులకు డబ్బుల ఆశ చూపి వారి కిడ్నీలను అమ్మేసి భారీ మొత్తంలో డబ్బులను దండుకుంటున్నారు. దీంతో వైద్యాధికారులు పోలీసులు పక్కా సమాచారంతో అలకనంద ఆసుపత్రిపై దాడులు జరిపారు. అనంతరం అలకనంద ఆసుపత్రిని వైద్యాధికారులు సీజ్ చేశారు. అలాగే ఆసుపత్రి యజమాని సుమంత్ పై పోలీసులు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. నిందితులు పక్క రాష్ట్రాలకు సంబంధించిన డాక్టర్లను తీసుకొచ్చి ఆసుపత్రి సిబ్బందితో కుమ్మక్కై ఈ కిడ్నీ రాకెట్ దందా నిర్వహిస్తున్నారని రంగారెడ్డి జిల్లా డిహెచ్ఎంఓ తెలిపారు. హాస్పిటల్లో ఇల్లీగల్గా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్స్ జరుగుతున్నాయి అనేటటువంటి విషయం తెలవడం జరిగింది. తెలవగానే ఇమీడియట్గా మా డిప్యూటీ డిఎండిహెచ్ఓ గారు, అదేవిధంగా మన ఏసీపీ గారు, తర్వాత ఇన్స్పెక్టర్ గారు అందరూ కూడా వచ్చి హాస్పిటల్లో తనిఖీ చేయడం జరిగింది. తనిఖీ చేస్తే ఒక ఇద్దరు డోనార్స్, ఇద్దరు రెసిపియెంట్స్, అంటే కిడ్నీ ఎవరైతే ఇచ్చారో వాళ్ళిద్దరూ, అదే రకంగా కిడ్నీ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు నలుగురు కూడా పేషెంట్స్ బెడ్స్ మీద పడుకోవడం గమనించడం జరిగింది. మరి ఇమ్మీడియట్గా డాక్టర్స్ ఎవరు, ఇక్కడ హాస్పిటల్ మేనేజ్మెంట్ ఎవరు అని చెప్పేసి వాళ్ళ కోసం వెతికితే ఎక్కడా కూడా దొరకకుండా వారందరూ కూడా పారిపోయారు. ఎవరు తప్పించుకొని ఎవరు కూడా లేరు. ఆ తర్వాత హాస్పిటల్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో సుమంత్ అనేటటువంటి వ్యక్తిని మరి పోలీసు వారి సహకారంతో పట్టుకోవడం జరిగింది. పట్టుకొని విచారిస్తే అతను నాకేం తెలియదు అంటాడు. మరి పేషెంట్ వాళ్ళేమో ఇద్దరేమో కర్ణాటకకు చెందిన వాళ్ళు, ఇద్దరేమో తమిళనాడుకు చెందిన వాళ్ళు. కాబట్టి మన భాష కరెక్ట్గా అర్థం కావడం లేదు. వాళ్ళు కూడా ఏది పడితే అది ఏదో చెప్తున్నారు తప్పితే కరెక్ట్గా మనకి వాళ్ళు చెప్పింది మనకి అర్థం కాక తర్వాత స్లోగా ఎంక్వైరీ చేస్తే ఇద్దరి దగ్గర కిడ్నీ తీసినట్టుగా, ఒక ఇద్దరి దగ్గర ఏమో వాళ్ళకి డొనేట్ చేసినటువంటి కిడ్నీని అమర్చినట్టుగా మనం సమాచారం అందుకోవడం జరిగింది. ఒక హాస్పిటల్లో రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ జమీమా. మహేశ్వరంలో నియోజకవర్గంలోని సరూర్ నగర్ లో అలకనంద హాస్పిటల్లోని ఒక కిడ్నీ రాకెట్ ని అయితే ప్రస్తుతం భగ్నం చేశారని చెప్పొచ్చు. అమాయకులను ఆసరాగా చేసుకుని సరూర్ నగర్ లోని అలకనంద హాస్పిటల్లోని కిడ్నీ రాకెట్ దందా అయితే కొనసాగిస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన అమాయకులను డబ్బులు ఆశ చూపి పక్క రాష్ట్రానికి సంబంధించిన డాక్టర్లు తీసుకొచ్చి ఇక్కడ ఉన్న హాస్పిటల్లో వాళ్ళతో కుమ్మక్కై కిడ్నీలో అన్ని డబ్బులు అయితే దండుకుంటున్నారు. ఈ విషయం బయటికి వెలుగు చూడడంతో కూడా మెడికల్ ఆఫీసర్ హాస్పిటల్ వద్దకు చేరుకొని పోలీసుల సహకారంతో విచారణ అయితే చేశారు. ముఖ్యంగా పేషెంట్ కు సంబంధించి మెడికల్ రిపోర్ట్స్ కోసం 4 అంబులెన్స్ లో నలుగురిని గాంధీ హాస్పిటల్ అయితే ప్రస్తుతం అయితే అక్కడ వైద్య అధికారులు అయితే తరలించారు. ముఖ్యంగా ట్రీట్మెంట్ మధ్యలోనే వదిలిపెట్టి హాస్పిటల్ వైద్యులు కూడా ఈ రకంగా ఏదైతే కిడ్నీలో దండుకుంటున్నారో హాస్పిటల్లో ముఖ్యంగా వైద్యులు, నర్సులు కూడా అందుబాటులో అయితే లేరు. వీళ్ళంతా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తులుగా అయితే ప్రస్తుతం ఒక ప్రాథమిక నిర్ధారణకు అయితే రావడం జరిగింది. ముఖ్యంగా ఈ మహేశ్వరం నియోజకవర్గంలో సరూర్ నగర్ లోని అలకనంద ఆసుపత్రిలోని ముఖ్యంగా ఇక్కడ నిర్వహణ కావచ్చు, లేదంటే కిడ్నీ మార్పిడి కావచ్చు, ఇది జరుగుతుందని పక్కా సమాచారంతో ఎల్బీ నగర్ ఏసీపీ కృష్ణయ్యతో పాటు డిప్యూటీ డిఎంహెచ్ఓ గీత, అలాగే పిహెచ్సి సరూర్ నగర్ వైద్యురాలు అర్చన, అలాగే సెక్టర్ ఎస్ఐ లక్ష్మణ్ తో పాటు సిబ్బంది ఘటనా స్థలం చేరుకుని ప్రస్తుతం అక్కడ హాస్పిటల్ కూడా సీజ్ చేయడం జరిగింది. రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ కుమార్.